హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి గణిత పాఠ్యపుస్తకంలోని జియోమెట్రీ ఈ చాప్టర్లో సెకండ్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, చూడండి. ఆ వీడియోస్ చూసి ఆ వీడియోలో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చేసిన తర్వాత ఈ వీడియో చూడండి, సరేనా? ఇంతకుముందు పార్ట్లో మీరు బిందువు, పాయింట్, లైన్ సెగ్మెంట్, రేఖాఖండము, రే కిరణము, లైన్ సరళ రేఖ, ఈ నాలుగింటి గురించి నేర్చుకున్నారు కదా. ఈ అభ్యాసం కూడా పూర్తి చేశారు కదా. ఒకసారి నేను ఈ అభ్యాసం ఒకసారి చెప్తాను, చూడండి. మీరు చేసిన ఆన్సర్లు నేను చెప్పిన ఆన్సర్లు కరెక్ట్ కదా ఒకసారి చెక్ చేసుకోండి. టేక్ ఎనీ 6 points on a paper and name them. ఒక కాగితం మీద ఏవైనా 6 బిందువులు తీసుకుని వాటికి పేర్లు పెట్టమన్నారు. ఏవైనా 6 బిందువులు. ఏ, పి క్యాపిటల్ లెటర్స్ కదా మనం బిందువును సూచించేది. క్యూ, ఎక్స్, డి, బి. ఏవైనా 6 బిందువులు, వాటికి సూచించే విధంగా పేర్లు, అంతేనా? ఆ పేర్లను మనం క్యాపిటల్ లెటర్స్తో సూచిస్తాం, ఆల్ఫాబెట్స్తో. జాయిన్ ద పాయింట్స్ గివెన్ బిలో, నేమ్ ద లైన్ సెగ్మెంట్స్. ఈ కింద ఇవ్వబడిన బిందువులను కలపండి, రేఖాఖండాల పేర్లు రాయండి అన్నారు. నేను ఒకటి చేస్తా, చూడండి. ఈ 2 బిందువులు PQ, లైన్ PQ, దాన్ని ఇలా కదా రాస్తాము. అలాగే ఈ 2 లైన్ RS, లైన్ సెగ్మెంట్ RS, రేఖాఖండము RS కదా, లైన్ సెగ్మెంట్, నేను లైన్ అన్నాను, సారీ. అలాగే ఈ 2 PR లైన్ సెగ్మెంట్, ఈ 2 QS లైన్ సెగ్మెంట్. అలాగే ఈ 2 బిందువులు కూడా కలపచ్చు కదా, PS లైన్ సెగ్మెంట్, అలాగే RQ లైన్ సెగ్మెంట్. అలాగే మీరు మిగతావన్నీ చేయండి. థర్డ్ క్వశ్చన్, క్లాసిఫై ద ఫాలోయింగ్ యాజ్ రే, లైన్ అండ్ లైన్ సెగ్మెంట్, ఆల్సో నేమ్ దెమ్. కింద ఇవ్వబడిన వాటిని రేఖ, రేఖాఖండము, కిరణంగా విభజించి వాటికి పేర్లు రాయండి అన్నారు. మొదటిది ఏంటి చూడండి. మొదటిది ఎలా ఉంది? 2 బిందువులు ఉన్నాయి, ఏ, బి. ఆ 2 బిందువుల నుంచి ఒక రేఖ అనేది వెళ్తుంది. ఏ నుంచి బి దిశలోనూ వెళ్ళిపోతుంది, బి నుంచి ఏ దిశలోనూ వెళ్తూనే ఉంది కదా. వీటికి అంతం అనేది లేదు. ఒక లైన్ మీద 2 బిందువులు ఉన్నాయి. ఆ 2 బిందువులకి అంత్య బిందువులు కాదు అవి. ఆ 2 లైన్ మీద ఒక చోటు ఉన్నాయి ఎక్కడో, అంతేగాని అవి అంత్య బిందువులు కాదు, చివరి బిందువులు కాదు. ఆ లైన్ 2 వైపులా వెళ్తూనే ఉంది అంటే ఏంటది? రేఖ కదా. లైన్ AB, అది 2 వైపులా వెళ్తూనే ఉంది కాబట్టి ఇలా రాస్తాం దాని పేరు. రెండవ చూడండి, XY అనే బిందువులు ఉన్నాయి కాబట్టి XY. ఆ రేఖ X నుంచి మొదలెట్టి Y వరకు ఉంది కాబట్టి దానికి నిర్దిష్టమైన పొడవు అనేది కూడా ఉంటుంది. X నుంచి Y వరకు గల పొడవు కదా. కాబట్టి అది లైన్ సెగ్మెంట్. 2 చివరి బిందువులు ఉన్నాయి, దానికి పొడవు అంటూ ఉంది కాబట్టి ఇది లైన్ సెగ్మెంట్. ఇక్కడ బిందువు O నుంచి బిందువు A, O బిందువు నుండి ఏ దిశగా వెళ్తూ ఉంది లైన్ అనేది, కాబట్టి దానికి ఒక ప్రారంభ బిందువు ఉంది, ఒక దిశ మాత్రమే ఉంది. మొదటి దానికి 2 దిశలు ఉన్నాయి కదా. ఒక ప్రారంభ బిందువు, ఒక బిందువు గుండా, ఏ అనే బిందువు గుండా దిశ ఉంది, ఆ దిశలో అది వెళ్తూ ఉంది కాబట్టి అది కిరణం కదా. ఒక ప్రారంభ బిందువు, ఒక దిశ ఉంటే అది కిరణం. ఫోర్త్ది, check whether the statements are true or false. If it is false, give the reason. ఈ కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది సత్యం, ఏది అసత్యం అని చెప్పమన్నారు.
అసత్యమైతే కారణం కూడా చెప్పమన్నారు. ఏ రే హ్యాజ్ ఏ డెఫినెట్ లెంత్. కిరణానికి నిర్దిష్టమైన పొడవు ఉంటుంది. అసలు కిరణం అంటే ఏంది? ఒక బిందువు దగ్గర మొదలై మరొక బిందువు వైపు గుండా వెళ్ళేది కదా. ఒక ప్రారంభ బిందువు నుండి మొదలై మరొక బిందువు గుండా వెళ్తూ ఉంది ఆ దిశలో. దీనికి నిర్దిష్టమైన పొడవు ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఇది ఇలా వెళ్తూనే ఉంటుంది కదా. కాబట్టి ఇది ఫాల్స్. దానికి నిర్దిష్టమైన పొడవు ఉండదు. ఏ రే హ్యాస్ వన్ ఎండ్ పాయింట్. కిరణానికి ఒక చివరి బిందువు ఉంటుంది. ఉంటుందా? ఒక చివరి బిందువు. ఈ చివర ఒక బిందువు ఉంది కదా. ఈ కిరణానికి ఒక చివరి బిందువు మాత్రమే ఉంది. కాబట్టి ఇది ట్రూ. ఏ లైన్ సెగ్మెంట్ హ్యాస్ ఏ ఫిక్స్డ్ లెంత్. రేఖాఖండానికి నిర్దిష్టమైన పొడవు ఉంటుంది. ముందు రేఖాఖండం అంటే రెండు బిందువుల మధ్య ఉన్న స్ట్రెయిట్ లైన్ కదా. రెండు బిందువుల మధ్య స్ట్రెయిట్ లైన్, రెండు చివరి బిందువులు. దీనికి నిర్దిష్టమైన పొడవు ఉంటుంది అన్నారు. ఉంటుంది కదా. ఈ బిందువు నుండి ఈ బిందువు వరకు కొలత అనేది ఉంటుంది, పొడవు. కాబట్టి ఇది కూడా ట్రూ. ఏ లైన్ సెగ్మెంట్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. రేఖాఖండానికి చివరి బిందువులు ఉండవు. ఉంటాయి కదా. ఉంటేనే రేఖాఖండం. ఈ చివరి బిందువు ఈ చివరి బిందువు ఉంటుంది. కాబట్టి ఇది ఫాల్స్. ఏ లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. సరళ రేఖకు బిందువులు ఉండవు. సరళ రేఖకు చివరి బిందువులు ఉండవు. ఇక్కడ ప్రింట్ తప్పు వచ్చింది. నో ఎండ్ పాయింట్స్ అన్నారు. సరళ రేఖ అంటే ఏంటి? రెండు దిశల్లోనూ వెళ్తూ ఉండాలి. ఆ సరళ రేఖ మీద ఎన్నైనా బిందువులు ఉండొచ్చు. ఒకటి ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు కదా. మనం ఏవైనా రెండు బిందువులు తీసుకొని ఆ సరళ రేఖను సూచించవచ్చు కదా. కానీ ఇక్కడ ఏమన్నారు? నో ఎండ్ పాయింట్స్ అన్నారు. సరళ రేఖకి చివరి బిందువులు అంటూ ఉంటాయా? ఉండవు కదా. దీనికి చివరి అంటూ ఉండదు. ఇటువైపు వెళ్తూనే ఉంటుంది, ఇటువైపు వెళ్తూనే ఉంటుంది. కాబట్టి ఇది ట్రూ. దానికి చివరి బిందువులు ఉండవు. ఇక్కడ చివరి బిందువులు. రిప్రజెంట్ ద రేస్ ఫ్రమ్ ద ఫిగర్ గివెన్. ఈ చిత్రం నుంచి రేస్ కిరణాలు ఏమేమి ఉన్నాయో వ్రాయాలి కదా. ఇక్కడ చూడండి, బిందువులు ఏమేమి ఉన్నాయి. మొదట ఓ బిందువు, బి బిందువు, ఏ బిందువులు ఉన్నాయి. ఓ నుంచి బి దిశలో ఒక కిరణం వెళ్తుంది. ఓ నుంచి ఏ దిశలో ఒక కిరణం వెళ్తుంది. మొత్తం ఎన్ని కిరణాలు ఉన్నాయి? రెండు. ఓ ఏ కిరణము, ఓ బి కిరణము. ఆ రెండు కిరణాలు ఉన్నాయి. వాటికి పేర్లు ఈ విధంగా రాస్తాం కదా. ఫైండ్ రేస్, లైన్స్ అండ్ లైన్ సెగ్మెంట్స్ ఫ్రమ్ ద ఫిగర్. ఈ కింద ఇచ్చిన చిత్రంలో రేఖ, కిరణము, రేఖాఖండం వీటిని గుర్తించమన్నారు. ముందుగా బిందువులు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ బిందువులన్నీ చూసారు కదా. మొదటగా మనము ఏ బిందువు, ఈ బిందువు చూస్తే ఏ నుంచి ఈ వరకు రేఖ అనేది ఉంది. ఆ రేఖ ఈ దిశలోనూ వెళ్తోంది, ఏ దిశలోనూ వెళ్తూనే ఉంది. అంటే రెండు దిశలు ఉన్నాయి. కాబట్టి ఏఈ అన్నదేంటి? ఒక రేఖ. అలాగే బిఏ చూద్దాం. బి బిందువు నుండి ఏ దిశలో వెళ్తోంది కదా. కాబట్టి అది బిఏ కిరణము, బిఏ రే. అలాగే బిఈ కూడా ఈ దిశలో వెళ్తుంది, బి నుంచి ఈ దిశలో. కాబట్టి బిఈ రే కదా. మళ్ళీ బి నుంచి సికి చూసుకుంటే రెండు అంత్య బిందువులు. ఇక్కడికి ఆగిపోతుంది ఆ రేఖ, వెళ్ళట్లేదు. రెండు వైపులా అంత్య బిందువులు ఉన్నాయి. దీనికి ఫిక్స్డ్ లెంత్ అనేది ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కదా, ఇంకా ఎక్కువ లేదు. కాబట్టి నిర్దిష్ట పొడవు అనేది ఉంది. వేటికి ఉంటుంది నిర్దిష్ట పొడవు? రెండు చివర్లు. బీసీ రేఖాఖండము, బీసీ లైన్ సెగ్మెంట్. సేమ్ అలాగే మళ్ళీ డిఎఫ్ అనేవి ఒక రేఖ, రెండు వైపులా ఉంది కదా దిశ. సిఎఫ్ అనేది ఒక కిరణము, సిడి అనేది ఒక కిరణము. అర్థమైంది కదా.
హౌ మెనీ స్ట్రెయిట్ లైన్స్ కెన్ బి డ్రాన్ త్రూ 1.2 డిస్టింక్ట్ పాయింట్స్. మనకి ఒక బిందువు ఉంది. ఒక బిందువు మీద ఎన్ని సరళ రేఖలు గీయచ్చు? ఎన్నైనా గీయచ్చు, ఇన్ఫినిట్ కదా. ఇలా ఒక సరళ రేఖ, ఇలా ఒక సరళ రేఖ, ఇలా ఇలా ఇలా, ఏ దిశలో అయినా ఆ బిందువు గుండా. నేను కరెక్ట్ మధ్యలోకి ఖండించుకోవట్లేదు, చెప్పాలంటే ఇలాగా, ఇలా ఒకటి ఈ బిందువు గుండా, ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఏ దిశలో అయినా గీస్తూనే ఉండొచ్చు, ఎన్నైనా ఒక్క పాయింట్ మీద. కాబట్టి ఇది చేయలేం, ఎన్ననే చెప్పలేం మనం. అదే 2 డిస్టింక్ట్ పాయింట్స్ అంటే 2 బిందువులు, ఇక్కడ ఒక బిందువు ఉంది, ఇక్కడ ఒక బిందువు ఉంది. ఎన్ని సరళ రేఖలు గీయచ్చు? రెండింటిని కలిపే విధంగా ఒక్కటే గీయగలం. ఈ బిందువు నుంచి ఆ బిందువు దిశలోకి వెళ్ళేటట్టు, ఆ బిందువు నుంచి ఈ బిందువు దిశలోకి వెళ్ళేటట్టు, 2 దిశల్లోకి వెళ్ళేటట్టు ఒకే ఒక లైన్ గీయగలం కదా, ఎక్కువ గీయలేం. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఫిగర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. ఈ చిత్రం చూసి కింద ఇచ్చిన ప్రశ్నలు సమాధానం చెప్పండి. రైట్ ఎనీ 3 పాయింట్స్. వీటిలో ఏవైనా 3 బిందువుల పేర్లు రాయండి. ఏవేవి చెప్పగలరు? చెప్పచ్చు కదా. 5 బిందువులు ఉన్నాయి, కే, పి, ఏ, టి, వై. వాటిలో ఏ 3 చెప్పినా సరిపోద్ది. రైట్ ఎనీ 2 రేస్. ఏవైనా 2 కిరణాల పేర్లు. కిరణం అంటే ఏంటి? ఒక బిందువు దగ్గర మొదలై ఇంకొక బిందువు వైపుగా వెళ్తూ ఉండాలి కదా. చెప్పండి కిరణాలు. పి, కే. పి దగ్గర మొదలై కే దిశలో వెళ్తూ ఉంది కదా, కాబట్టి పి, కే కిరణము చెప్పచ్చా. అలాగే ఏ నుంచి కే దిశలో కూడా వెళ్తుంది కదా, ఏ, కే కిరణము. ఏ నుంచి పి దిశలో కూడా చెప్పచ్చు కదా, ఏ, పి కిరణము. ఏ నుంచి టీ దిశలో వెళ్తుంది కదా కిరణం, ఇలాగా ఏ, టీ కిరణము. అలాగే ఏ నుంచి వై దిశలో కూడా వెళ్తుంది, టీ నుంచి వై దిశలో కూడా వెళ్తుంది. పి నుంచి వై దిశలో వెళ్తుంది కదా. పి నుంచి మొదలై పిని ప్రారంభ బిందువుగా తీసుకొని వై దిశలో వెళ్తూ ఉంది కదా రేఖ. అలాగే కే నుంచి వై దిశలో వెళ్తుంది, ఇలా చాలానే రాయొచ్చు. టీ నుంచి కే దిశలో వెళ్తుంది కదా. ఇలాగ మనం వీటిల్లో ఏదో ఒకదాన్ని ప్రారంభ బిందువుగా తీసుకొని అటువైపు కానీ ఇటువైపు కానీ కిరణాన్ని రాయొచ్చు, చాలా కిరణాలు రాయొచ్చు. రైట్ ఎనీ 5 లైన్ సెగ్మెంట్స్. ఏవైనా 5 రేఖాఖండాల పేర్లు రాయండి అన్నారు. రేఖాఖండాలు అంటే 2 చివరి బిందువులు ఉండాలి. మనము కేపి అనే బిందువులు తీసుకుంటే 2 బిందువులు ఉన్నాయి. ఆ రెండింటి మధ్యలో ఉన్న లైను ఆ 2 చివరి బిందువులు అయితే కదా ఆ లైన్కి. అంటే కేపి ఇక్కడి వరకే తీసుకుంటే అదొక లైన్ సెగ్మెంట్. కే అనేది ఒక అంత్య బిందువు, పి అనేది ఒక అంత్య బిందువు, 2 చివరి బిందువులుగా మధ్యలో ఉన్న లైన్ని రేఖాఖండం తీసుకోవచ్చు. అలాగే కేఏ రేఖాఖండము, కే బిందువు ఏ బిందువు మధ్యలో, కేటి కే బిందువు టీ బిందువు మధ్యలో, కేవై. అలాగే పిఏ పి బిందువు ఏ బిందువు మధ్యలో, పిటి పివై, ఏటి టీవై. మళ్ళీ రివర్స్లో కూడా టీఏ వైటి వైఏ ఏపీ ఏకే. ఇలాగ లైన్ సెగ్మెంట్స్ చాలానే రాయొచ్చు అవి కూడా కదా. చేశారు కదా మీరు ఈ ప్రశ్నలన్నీ. ఒకసారి మీరు ఎక్కడైనా తప్పులు చేస్తుంటే ఏం తప్పులు చేశారన్నది సరిగ్గా చూసుకోండి, అవి ఎందుకు తప్పులు చేశారన్నది అర్థం చేసుకోండి సరేనా. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ యాంగిల్స్, కోణాలు మరియు అట్లా రకాలు తెలుసుకుందాం. యాంగిల్, మొదట కోణము అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి కొన్ని పిక్చర్స్ ఇచ్చారు. ఓపెన్ డోర్, తెరిచిన తలుపు,
హ్యాంగర్, ఒక హ్యాంగర్ మనం షర్ట్లో తగిలిస్తాం కదా. క్లాక్, గడియారము. పార్షియల్లీ ఓపెన్డ్ బుక్, కొంచెం ఓపెన్ చేసిన పుస్తకము, కొంచెం తెరిచిన పుస్తకం. అబ్జర్వ్ ద రీజన్స్ మార్క్డ్ ఇన్ ద అబౌవ్ ఫిగర్స్. ఇక్కడ కొన్ని చోట్ల మార్క్ చేశారు చూడండి. ఈ చిత్రాల్లో మీకు ఈ వీడియోలో సరిగ్గా కనిపించకపోతే టెక్స్ట్ బుక్లో చూడండి. ఈ తలుపుకి వాకిలికి మధ్యలో ఇక్కడ నల్లగా మార్క్ చేసి పెట్టారు కదా. అలాగే హ్యాంగర్లో కూడా ఇక్కడ మార్క్ చేసి పెట్టారు కదా. గడియారంలో 2 ముళ్ళల మధ్య మార్క్ చేసి పెట్టారు. పుస్తకంలో ఒక పేజీకి ఇంకొక పేజీకి మధ్యలో మార్క్ చేసి పెట్టారు. చూశారు కదా. వాటిని ద రీజన్ బిట్వీన్ 2 రేస్, క్లాక్ హ్యాండ్స్, లైన్ సెగ్మెంట్స్, ఎడ్జెస్ ఆఫ్ హ్యాంగర్, డోర్ అండ్ పేపర్స్ ఆఫ్ ద బుక్ హ్యావ్ ఎ కామన్ ఎండ్. ఇక్కడ 2 కిరణాలు లేదా రేఖాఖండాలు కలిగి ఒక ఉమ్మడి చివరి బిందువును కలిగి ఉన్నాయి కదా. ఇక్కడ చూస్తూ మీరు డోర్, వాకిలి ఒకటి రేఖాఖండము, తలుపు ఒక రేఖాఖండం, ఆ గుమ్మానికి తలుపుకి మధ్యలో ఒక ఉమ్మడి బిందువు అనేది ఉంది కదా. ఇది గుమ్మము, ఇది తలుపు. ఈ 2 రేఖాఖండాలు తీసుకుంటే ఆ రెండిటికి ఒక ఉమ్మడి బిందువు ఉంది, రెండిటికి కలిసి ఉన్న ఒక బిందువు ఉంది కదా. అలాగే హ్యాంగర్ కూడా, హ్యాంగర్లో ఇటువైపు ఉన్న రేఖాఖండము, ఇటువైపు ఉన్న రేఖాఖండం తీసుకుంటే మధ్యలో ఒక ఉమ్మడి బిందువు ఉంది కదా. అలాగే గడియారం ముళ్ళులకు కూడా ఇలా ఒక కిరణము, ఇలా ఒక కిరణం అనుకుంటే ఆ రెండిటికి కూడా ఒక ఉమ్మడి బిందువు ఉంది మధ్యలో, ఆ 2 కలిసే చోట. అలాగే పేపర్స్కి కూడా పుస్తకంలో పేపర్ ఒకటి ఇలాగా రెండింటికి మధ్యలో ఒక ఉమ్మడి బిందువు ఉన్నాయి కదా. అర్థమైనాయి కదా. ఉమ్మడి బిందువు అంటే ఆ 2 లైన్స్ కలిసే చోట ఉమ్మడి బిందువు ఉంటుంది రెండింటికి కామన్గా. ఇప్పుడు ఒక యాక్టివిటీ ఉంది, చెయ్యండి. టేక్ 2 ఐస్ క్రీమ్ స్టిక్స్ అండ్ డ్రాయింగ్ పిన్. Use the pin to bind the sticks at one end. Care should be taken at the binding is loose enough to allow movement of sticks. Keep the position of one stick constant and move the other stick. The formed region between the sticks represents an angle. ఓ 2 ఐస్ క్రీమ్ పుల్లలు తీసుకోండి. అట్లాగే ఒక పిన్ను, మీ దగ్గర పిన్నీస్ ఉన్నా లేదా డ్రాయింగ్ పిన్ ఉన్నా తీసుకోండి. ఆ పిన్నుతో ఈ 2 పుల్లల్ని ఇలా ఒకవైపు, ఆ 2 పుల్లలకి ఒక చివర కలిపి ఆ పిన్నును గుచ్చండి. అది మరీ టైట్గా గుచ్చకూడదు, పూర్తిగా ఊడి వచ్చేలా గుచ్చకూడదు, లూజ్గా ఉండాలి. ఎలా అంటే ఈ 2 కదిలే విధంగా ఉండాలి. ఆ రెండింటిని మనం తిప్పగలగాలి, అటు ఇటు తిప్పగలిగేలా ఇక్కడ చూపినట్టుగా గుచ్చండి. ఇప్పుడు కదులుతున్నాయి కదా. ఈ కింద ఉన్న పుల్లని స్థిరంగా ఉంచి, అలాగే ఉంచి పైన ఉన్న పుల్లని కొద్దిగా అటు ఇటు తిప్పండి. ఇలా పైకి కానీ కిందికి కానీ తిప్పండి. ఈ 2వ పుల్లని తిప్పుతూ ఉన్నప్పుడు ఈ 2 పుల్లల మధ్య, ఇప్పుడు ఈ మొదటి పుల్ల కింద ఉన్న పుల్లని ఒక లైన్ సెగ్మెంట్గా తీసుకుందాం. లైన్ సెగ్మెంట్. ఈ పైన ఉన్న పుల్ల కూడా స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి అదొక లైన్ సెగ్మెంట్ కదా. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఈ 2 పుల్లల మధ్య ఈ ఖాళీనే మనం కోణం అని చెప్పచ్చు. ఇది ఎంత ఖాళీ ఉంది ఇక్కడ అని. ఆ రెండింటి మధ్య ఈ ఎంత ఖాళీ అన్న కొలతనే మనం కోణము అని చెప్పచ్చు. ఈ రెండింటికి ఉమ్మడి బిందువు కూడా ఉంది కదా. మనం పిన్ ఎక్కడైతే గుచ్చామో అక్కడ ఉమ్మడి బిందువు కదా, ఆ 2 అక్కడే కదా కలుస్తాయి. మనము ఈ లైన్స్కి పేర్లు పెట్టుకుందాము. ఇక్కడ ఉమ్మడి బిందువు ఉన్న చోట ఓ అనుకుందాము, రెండింటికి ఉమ్మడిగా. కింద స్థిరంగా కదలకుండా ఉంచిన పుల్లని పి లైన్ అనుకుందాం, లేదా పి రే, ఇలా ఓపి రే కదా. అలాగే ఇటువైపు కదులుతూ ఉన్న పుల్లని క్యూ, ఓక్యూ రే అనుకుందాం కదా. ఇప్పుడు
ఈ ఓపీని భుజము అంటాము, ఓక్యూని భుజము అంటాం. ఈ రెండింటి భుజాలు అంటాం. ఆ రెండిటికి ఉమ్మడి బిందువు ఉంది కదా ఓ, దాన్ని మనం శీర్షం అంటాం. ఉమ్మడి బిందువుని శీర్షం. శీర్షం అంటే మొన లేదా మూల. ఈ రెండు లైన్స్కి మూల అంటే ఇదే కదా మొన, అది శీర్షం అంటాం. ఆ శీర్షం దగ్గర ఏర్పడుతున్న కోణము అది మనకి కోణం అంటాం. ఈ రెండు భుజాల మధ్య ఉన్నదాన్ని కోణము అంటాం. ఇక్కడ డ్రా ఓపీ అండ్ ఓక్యూ రేస్. మన పుల్లల మీద ఓపీ రే, ఓక్యూ రే గీయమన్నారు. విత్ ఏ కామన్ ఎండ్ పాయింట్ ఎట్ ఓ. ఆ రెండింటికి కామన్ ఎండ్ పాయింట్ ఒక చోట కలుస్తాయి రెండు కదా, అది ఓ, వెట్టెక్స్ ఇంగ్లీష్లో. దేర్ ఫార్మ్డ్ అన్ యాంగిల్. అక్కడ మనకి ఒక యాంగిల్ అనేది ఏర్పడుతుంది, దీన్ని యాంగిల్ అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ యాంగిల్ క్యూఓపి ఆర్ యాంగిల్ పిఓక్యూ ఆర్ యాంగిల్ ఓ. ఇప్పుడు ఈ కోణాన్ని మనం ఎలా రాస్తాము అంటే, మనకి ఓపి అనే రేఖ లేదా ఓపి అనే కిరణము, ఓక్యూ అనే కిరణము ఉన్నాయి కదా. ఈ రెండింటి మధ్య మనకి ఉమ్మడి బిందువు దగ్గర కోణం ఏర్పడుతుంది కదా. ఈ కోణాన్ని మనం ఎలా సూచిస్తాము? క్యూపి, ఈ రెండింటి మధ్యలో కదా ఉండేది కోణము, ఓక్యూ ఓపి కదా. ఆ రెండింటి మధ్యలో ఉంది కాబట్టి ఓ మధ్యలో వచ్చేటట్టుగా క్యూఓపి, క్యూఓపి అని కానీ లేదా పిఓక్యూ అని కానీ రాస్తాం. లేదు అంటే యాంగిల్ ఓ అని రాస్తాం. మనకి ఇక్కడ ఉన్నది ఒకే కోణము, రెండే లైన్స్ కాబట్టి యాంగిల్ ఓ అంటే యాంగిల్ పిఓక్యూ అనే, యాంగిల్ పిఓక్యూ లేదా యాంగిల్ క్యూఓపి లేదా యాంగిల్ ఓ అని రాస్తాం. కోణము క్యూఓపి, కోణము పిఓక్యూ, కోణము ఓ అని. అర్థమైంది కదా. An angle is formed when two rays meet at a common end point. The rays are the arms of an angle. The point at which the two rays meet is called vertex. The symbol of an angle is ఇది గ్రేటర్ దాన్ లాగా కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ, అది సింబల్. కాకపోతే గ్రేటర్ దాన్ లాగా పైకి ఒకటి కిందకి ఒకటి ఉండదు, ఒకటి సమాంతరంగా ఒకటి కొంచెం పైకి ఉంటుంది. రెండు కిరణాలు ఒక ఉమ్మడి బిందువును కలిగి ఉంటాయి. అవి కిరణాలు కావచ్చు, లైన్ సెగ్మెంట్స్ కావచ్చు, లేదా లైన్స్ కావచ్చు. ఒక ఉమ్మడి బిందువును కలిగి ఉంటే, ఇక్కడ మనకు ఒక ఉమ్మడి బిందువు ఉంది కదా ఓ అనేది, అప్పుడు ఆ కిరణాలు ఒక కోణాన్ని ఏర్పరుస్తాయి. ఉమ్మడి బిందువు ఉంది అంటే రెండిటికి కోణాన్ని ఏర్పరుస్తాయి. ఉమ్మడి బిందువు లేకుండా రెండు ఇలా వెళ్ళిపోతూ ఉంటే అవి ఎక్కడ కూడా కలవవు కదా. అలా కాకుండా ఇలా ఒకటి వెళ్తుంటే ఇక్కడ ఒక ఉమ్మడి బిందువు ఏర్పడుతుంది, అక్కడ అవి ఒక కోణాన్ని ఏర్పరుస్తాయి కదా. ఆ కిరణాలను కోణ భుజాలు అంటారు. ఆ కోణానికి భుజాలు అంటాం ఆ కిరణాలని రెండింటిని. ఉమ్మడి బిందువును కోణ శీర్షము, ఉమ్మడి బిందువును కోణ శీర్షము, ఇంగ్లీష్లో వెర్టెక్స్. ఆ కోణానికి గుర్తు యాంగిల్, ఇలా ఈ గుర్తుని యాంగిల్ అంటాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చే చూడండి. అబ్జర్వ్ ద అడ్జాసెంట్ ఫిగర్. ఈ పక్కనున్న పటం చూడండి. పటంలో మనకి ఏమేమి ఉన్నాయి గమనించండి. ఇక్కడ పక్కనున్న పిక్చర్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ వెర్టెక్స్ ఏముంది అంటే ఉమ్మడి బిందువు, రెండు కిరణాలకి ఉమ్మడి బిందువు ఓ ఉంది అంటే వెర్టెక్స్ ఈజ్ ఓ. కోణ శీర్షము ఓ. అలాగే భుజాలు, కోణ భుజాలు ఏమేమి ఉన్నాయి? ఓఎక్స్ రే, ఓవై రే. ఈ రెండు రేసు కోణ భుజాలు కదా, ఈ కోణానికి ఉన్న భుజాలు. ఓఎక్స్ రే, ఓవై రే. అలాగే మనకి కోణం ఏముంది అన్నప్పుడు ఎక్స్ భుజానికి వై భుజానికి ఓఎక్స్
భుజానికి ఓవై భుజానికి మధ్యలో కోణం ఉంది అని చెప్పడానికి XOY యాంగిల్ XOY అని చెప్తాం. లేదా ఓవైకి ఓఎక్స్కి ఈ రెండింటికి మధ్యలో కోణం ఉందన్నట్టుగా చెప్పడానికి యాంగిల్ YOX. మీరు గమనిస్తే యాంగిల్ వస్తున్న బిందువు మధ్యలో రావాలి. అర్థమైంది కదా? యాంగిల్ ఎక్కడైతే ఉందో అది మధ్యలో ఉండాలి. ఇటువైపుది అటువైపు ఉన్న బిందువులు అటు ఇటు రావచ్చు. అది కూడా కాదు, మనకి భుజాలు చెప్పాల్సిన అవసరం లేదు అన్నప్పుడు ఆ సిచ్యుయేషన్లో జస్ట్ కోణం ఎక్కడైతే ఏర్పడుతుందో ఆ శీర్షం ఒక్కటి చెప్తే చాలు, యాంగిల్ O. ఇలా 3 రకాలుగా చెప్పచ్చు కోణాన్ని: యాంగిల్ XOY, యాంగిల్ YOX లేదా యాంగిల్ O. అర్థమైంది కదా? కోణము, కోణ శీర్షము, కోణ భుజాలు అర్థమైనాయి కదా? ఇక్కడ ఒక ప్రశ్న ఇచ్చేది ఉండి 2 ప్రశ్నలు ఉన్నాయి. పక్కనున్న పిక్చర్లోంచి వెట్టెక్స్ శీర్షము, భుజాలు, యాంగిల్ ఇక్కడ రాయమన్నారు. అబ్జర్వ్ ద వేరియస్ ఐటమ్స్ ఇన్ యువర్ క్లాస్ రూమ్ అండ్ రైట్ ద థింగ్స్ వేర్ యాంగిల్స్ అక్కర్. మీ క్లాస్ రూమ్లో ఏ ఏ వస్తువులు ఎక్కడెక్కడ కోణాలు ఉన్నాయో గుర్తించి రాయమన్నారు. ఎంత కోణం అనేది కాదు, ఎక్కడెక్కడ కోణాలు ఏర్పడుతున్నాయి మీ క్లాస్ రూమ్లో వివిధ వస్తువులతో అనేది గుర్తించి అవి రాయమన్నారు, మీ ఇంట్లో కానీ క్లాస్ రూమ్లో కానీ. ఇవి 2 చేయండి ప్రశ్నలు. చేశారు కదా? టేక్ ఏ స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్, ఫోల్డ్ ఇట్ వర్టికల్లీ అండ్ హారిజాంటలీ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఒక చతురస్రాకారంలో ఉన్న పేపర్ తీసుకోండి, కాగితం. ఈ ఆకారంలో చతురస్రాకారంలో ఒక కాగితం తీసుకుని దాన్ని అడ్డంగాను నిలువుగాను పటంలో చూపినట్టు మడత పెట్టమన్నారు. ఇలా ఒక మడత ఈ మధ్యలోకి, ఇలా అడ్డంగా కూడా మధ్యలో ఒక మడత పెట్టండి అన్నారు. అన్ఫోల్డ్ ఇట్ అండ్ లుక్ ఎట్ ఇట్. దాన్ని మళ్ళీ మడత పెట్టిన తర్వాత విడదీసి చూస్తే మీకు ఇక్కడ మడతలు ఉన్న చోట లైన్స్ ఏర్పడతాయి కదా, అవి చూడండి. అబ్జర్వ్ ద పాయింట్ వేర్ ద 2 creases meet, మార్క్ ద యాంగిల్స్. ఆ 2 మడతలు కలిసే చోట ఒక బిందువు ఏర్పడింది కదా మధ్యలో. ఇక్కడ ఈ 2 మడతలు కలిసే చోట మధ్యలో ఒక ఉమ్మడి బిందువు ఏర్పడింది. ఇక్కడ కోణాలని గుర్తించండి. ఇక్కడ ఒక కోణము, ఇక్కడ ఒక కోణము, ఇక్కడ ఒక కోణము, ఇక్కడ ఒక కోణము కదా. ఈ 2 లైన్స్ కలుస్తున్న చోట 4 వైపులా 4 కోణాలు ఏర్పడ్డాయి కదా. ఒకసారి మీరు చూసి చెప్పండి. ఇఫ్ యూ డ్రా ద యాంగిల్స్ దే లుక్ లైక్ యాజ్ షోన్ బిసైడ్. మనము ఆ యాంగిల్స్ని పక్కన రాస్తే, ఇప్పుడు ఇక్కడ 2వ యాంగిల్ ఎలా రాస్తాము? ఇలా రాస్తాం. 1వ యాంగిల్ కూడా ఇలాగే రాస్తాం కదా. 3వది అయితే ఇలా రాస్తాం. 4వది అయితే ఇలా కదా. ఆర్ ఆల్ దీస్ యాంగిల్స్ ఈక్వల్? అన్ని కోణాలు సమానమేనా? ఈ కోణాలన్నీ మీరు పేపర్ మడతలో వచ్చిన ఈ కోణాలన్నీ సమానంగా ఉన్నాయా? ఉన్నాయి కదా. ఈ 4 కోణాలు కూడా సమానంగానే ఉన్నాయి. ఆల్ దీస్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అన్ని కోణాలు సమానమే కదా. 1 2 3 4 కోణాలు కూడా సమానంగా ఉన్నాయి. అండ్ దీస్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ రైట్ యాంగిల్స్. ఈ కోణాలని మనము లంబ కోణాలు అంటాం. లంబ కోణాలు అని వేటిని అంటాము? ఇలాగా 2 లైన్స్ లంబంగా ఒక్కదానికి ఒకటి అడ్డంగా ఒకటి పూర్తి నిలువుగా ఉన్నప్పుడు కోణాలు ఏర్పడతాయి కదా. ఇక్కడ ఒక కోణం ఏర్పడింది, ఇక్కడ ఒక కోణం ఏర్పడింది కదా. ఈ 2 కోణాలు కూడా లంబ కోణాలు అంటాం. ఒక లైన్కి ఇంకొక లైన్ పూర్తిగా లంబంగా ఉంటే, ఒకటి అడ్డంగా ఒకటి పూర్తిగా నిలువుగా, ఇలా లంబంగా ఉంటే వాటిని లంబ కోణాలు, మధ్యలో ఏర్పడే కోణాలని లంబ కోణాలు అంటాం. ఆ 2 లైన్స్ లంబంగా ఉన్నప్పుడు ఏర్పడతాయి. మనం ఇక్కడ మడత పెట్టినప్పుడు కూడా ఒక లైన్ పూర్తిగా నిలువుగా, ఒక లైన్ పూర్తిగా అడ్డంగా ఉంది కదా. కాబట్టి మధ్యలో ఏర్పడే కోణాలు లంబ కోణాలు. ఈ 4 చోట్ల ఏర్పడే కోణాలు అన్నీ కూడా లంబ కోణాలు. ఈ లంబ కోణాన్ని మనము ఈ గుర్తుతో సూచిస్తాం.
మనము లంబకోణాన్ని ఈ గుర్తుతో సూచిస్తాం. అంటే ఇప్పుడు ఒక లైన్ ఇలా ఉంది, ఒక లైన్ ఇలా ఉంది. రెండింటి మధ్య కోణము అంటే మామూలుగా ఇలా రాస్తాం కదా, అలా కాకుండా అది లంబకోణం అయితే ఈ విధంగా రాస్తాం. అది లంబకోణము అని చెప్పి ఈ విధంగా సూచిస్తాం. మీరు కరెక్ట్గా చూస్తే ఈ లైన్స్ మనం పెట్టిన కోణం మొత్తం కలిపి ఒక చతురస్రాకారంలోకి వస్తుంది. చతురస్రం కానీ దీర్ఘ చతురస్రాకారం కానీ ఆ విధమైన ఆకారంలోకి వస్తుంది కదా. మార్క్ ద రైట్ యాంగిల్స్ ఇన్ ద గివెన్ పిక్చర్స్. ఇక్కడ ఇచ్చిన చిత్రాల్లో లంబకోణాలు ఏవేవో గుర్తించండి. చేశారు కదా. చూడండి, ఇక్కడ ఎల్ అన్నప్పుడు ఈ భుజము ఈ భుజము రెండు కూడా లంబంగా ఉన్నాయి కదా ఒకదానికొకటి పూర్తిగా, కాబట్టి ఇక్కడ ఏర్పడేది లంబకోణం. అలాగే ఇక్కడ చూడండి, హెచ్లో ఈ భుజానికి ఈ భుజాలకి లంబకోణాలే కదా ఏర్పడింది. ఇక్కడ ఈ కోణాలన్నీ కూడా లంబంగానే ఉన్నాయి కదా, ఇవన్నీ లంబకోణాలే. అలాగే ఇక్కడ చూసుకుంటే ఈ ఇల్లు యొక్క సింబల్లో ఇక్కడ ఒక భుజం ఉంది, ఈ భుజాలు ఉన్నాయి కదా, అలాగే ఈ భుజం ఉంది. వీటిల్లో ఇక్కడ లంబకోణమే, ఇక్కడ లంబకోణమే, ఇక్కడ లంబకోణమే, ఇక్కడ లంబకోణమే. కానీ ఇవి చూసుకుంటే ఇది పూర్తిగా లంబంగా లేదు, కాబట్టి ఇది లంబకోణం కాదు. ఇది లంబకోణం కాదు. ఇది పూర్తిగా లంబంగా లేదు, కాబట్టి ఇది కూడా లంబకోణం కాదు. ఈ 4 మాత్రమే లంబకోణాలు. అలాగే గడియారంలో కూడా ఈ 2 భుజాలకు చూసుకుంటే ఈ మధ్యలో ఉన్నది లంబకోణం. ఒకటేమో 9 దగ్గర, ఒకటేమో 12 దగ్గర ఉంది కదా, కరెక్ట్గా లంబకోణం ఏర్పరుస్తున్నాయి. ఒకటి అడ్డంగా, ఒకటి నిలువుగా ఉంది కాబట్టి. ఇక్కడ ఎఫ్ దగ్గర కూడా ఇక్కడ లంబకోణం ఉంది, ఇక్కడ లంబకోణం ఉంది, అలాగే పైన కూడా లంబకోణం ఉంది. ఒక చేతిని నిలువుగా ఇట్లా భుజం అడ్డంగాను చేయి నిలువుగాను ఉండేటట్టు పెడితే మధ్యలో లంబకోణం కదా. ఇవి మనకి రైట్ యాంగిల్స్, లంబకోణాలు అంటే 2 భుజాలు ఒకదానికొకటి లంబంగా ఉన్నప్పుడు ఏర్పడే కోణం. ఇప్పుడు మీకు లంబకోణము, రైట్ యాంగిల్ అంటే అర్థమైంది కదా. రైట్ యాంగిల్ అంటే ఏంటి? ఈ విధంగా ఉంటుంది, ఒకదానికొకటి లంబంగా ఉన్న భుజాల మీద ఉంటుంది కదా. ఇది లంబకోణం ఈ 2 భుజాల మధ్య. ఇప్పుడు మనం అక్యూట్ అండ్ అబ్ట్యూజ్ యాంగిల్స్, అల్ప మరియు అధిక కోణాలు. అక్యూట్ యాంగిల్ అల్ప కోణము, అబ్ట్యూజ్ యాంగిల్ అధిక కోణము తెలుసుకుందాం. ఇక్కడ ఒక కృత్యం ఇచ్చారు చూడండి. అబ్జర్వ్ ద అడ్జాసెంట్ ఫిగర్. ఇక్కడ ఒక చిత్రం ఉంది, ఆ చిత్రాన్ని గమనించమన్నారు. ద యాంగిల్ ఫార్మ్డ్ ఎట్ ఎల్బో ఈజ్ రైట్ యాంగిల్. ఇక్కడ మనకి చిత్రం చూస్తే మనకి మోచేతి దగ్గరే కదా ఉమ్మడి బిందువు అనేది ఉంది. మోచేతి దగ్గర నుంచి భుజం వరకు ఒక భుజం అనుకుంటే, మోచేతి నుంచి అరచే వరకు ఒక భుజం అనుకుంటే, రెండిటికి ఉమ్మడి బిందువు మోచేతి దగ్గర ఉంది. అక్కడ మనకి రైట్ యాంగిల్ ఏర్పడుతుంది కదా, లంబ కోణం కదా ఏర్పడుతుంది. రెండు ఒకదానికొకటి లంబంగా ఉన్నాయి. అబ్జర్వ్ ద ఫిగర్స్ గివెన్ బిలో. ద యాంగిల్ ఇన్ పిక్చర్ నెంబర్ 2 ఈజ్ లెస్ దాన్ రైట్ యాంగిల్. ఇప్పుడు కింద ఇచ్చిన 2 చిత్రాలు చూడండి. ఈ కింద పటం 2, పటం 3 ఉన్నాయి కదా. ఈ 2 చిత్రాల్లో పటం 2లో చూస్తేనే మీరు చెప్పచ్చు కదా, పటం 2లో ఉన్న కోణము, మోచేతి దగ్గర ఉన్న కోణము ఈ రైట్ యాంగిల్ కంటే, లంబ కోణం కంటే చిన్నదా పెద్దదా? ఈ లంబ కోణం ఇక్కడున్న ఈ కోణం కంటే ఈ కోణం చిన్నగా ఉందా పెద్దగా ఉందా? తక్కువ ఉందా ఎక్కువ ఉందా? తక్కువ ఉంది కదా. అలాగే పటం 3 చూడండి. యాంగిల్ ఇన్ ద పిక్చర్ నంబర్ 3 ఈజ్ గ్రేటర్ దాన్ రైట్ యాంగిల్. అలాగే 3వ చిత్రం పటం 3లో ఉన్న కోణము లంబకోణం కంటే ఎక్కువ ఉందని చూస్తేనే చెప్పచ్చు కదా, ఇది లంబకోణం కంటే ఎక్కువ ఉంది.
ఇదేమో లంబకోణం కంటే తక్కువ ఉంది. వాట్ టైప్ ఆఫ్ యాంగిల్స్ దీస్ ఆర్ కాల్డ్? ఈ రకమైన కోణాలను ఏమంటారు అంటే ద యాంగిల్ లెస్ దాన్ రైట్ యాంగిల్ ఈస్ కాల్డ్ అక్యూట్ యాంగిల్. ద యాంగిల్ గ్రేటర్ దాన్ రైట్ యాంగిల్ ఈస్ కాల్డ్ అబ్ట్యూజ్ యాంగిల్. లంబకోణం కంటే తక్కువగా ఉన్న కోణాన్ని అల్ప, అల్ప అంటే చిన్నది అని కదా, లంబకోణం కంటే చిన్నది కాబట్టి అల్ప కోణం అంటాం. ఇది లంబకోణము. దానికన్నా చిన్నగా ఉన్న కోణాలన్నీ అల్ప కోణాలు. ఈ లంబకోణం కంటే ఇలా చిన్నగా ఉన్నవి, తక్కువ ఉన్నవి అల్ప కోణాలు. ఇంగ్లీష్లో అక్యూట్ యాంగిల్. అదే లంబకోణం కంటే ఎక్కువ ఉంటే అది అబ్ట్యూజ్ యాంగిల్, అధిక కోణము. అధిక అంటే ఎక్కువ, లంబకోణం కంటే ఎక్కువ ఉంటే కోణము అది అధిక కోణము అంటాం. అది ఈ విధంగా ఉంటాయి, చూస్తేనే చెప్పచ్చు. ఇది లంబకోణం కన్నా ఎక్కువ ఉంది కదా, లంబకోణం అంటే ఇక్కడ వరకే, కానీ అది ఇంకా ఎక్కువ ఉంది కదా, కాబట్టి ఇది అబ్ట్యూజ్, అధిక కోణము. అల్ప కోణము అక్యూట్ యాంగిల్ అంటే లంబకోణం కంటే తక్కువ ఉన్నది. అబ్ట్యూజ్ అధిక కోణము అంటే లంబకోణం కంటే ఎక్కువ ఉన్నది. ఇక్కడ ఒక ప్రశ్న చూడండి, ఆ ప్రశ్నకి సమాధానాలు చెప్పండి. ఇప్పుడు మనం కోణాలను ఎలా కొలవాలి, మెజరింగ్ అండ్ యాంగిల్, కోణాలను కొలిచే పద్ధతిని నేర్చుకుందాం. అబ్జర్వ్ ద యాంగిల్స్ ఇన్ ద అడ్జాసెంట్ ఫిగర్ అండ్ రైట్ ఇన్ ద టేబుల్. ఇక్కడ ఒక చిత్రంలో 3 కోణాలు ఇచ్చారు కదా, అన్ని కోణాలు కాకుండా 3 కోణాలు వాళ్ళు గుర్తించి పెట్టారు కదా. ఆ 3 కోణాలు 1, 2, 3 అని ఉన్నాయి. యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3. అది ఏ టైప్ ఆఫ్ యాంగిల్, అది ఏ రకమైన యాంగిల్ అనేది మీరు ఇక్కడ రాయండి. చూసారు కదా, ఇప్పుడు కోణాల్లో 1, 2, 3 కోణాలు ఏ రకమైన కోణాలు అన్నప్పుడు యాంగిల్ 1 చూడండి. యాంగిల్ 1 కున్న 2 భుజాలు, ఈ భుజము ఈ భుజము చూస్తే ఆ 2 కూడా ఒకదానికొకటి లంబంగా ఉన్నాయి కదా, కాబట్టి అదేం కోణము, లంబ కోణము, రైట్ యాంగిల్. అలాగే యాంగిల్ 2 చూడండి, యాంగిల్ 2 ఉన్న భుజాలు 2 ఇలా ఉన్నాయి. లంబకోణం కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఎక్కువ ఉంది. యాంగిల్ 2 వచ్చేసి అధిక కోణము, అబ్ట్యూజ్ యాంగిల్. అలాగే యాంగిల్ 3 చూస్తే ఇది లంబకోణం కంటే తక్కువ ఉంది కదా, అల్ప కోణము, అక్యూట్ యాంగిల్. సరే, ఇప్పుడు లంబకోణము, అధిక కోణము, అల్ప కోణం బాగానే ఉంది. మరి ఇక్కడ చూడండి, 2 చిత్రాలు గీస్తున్నాను. ఇది అక్యూట్ యాంగిలే, ఇది అక్యూట్ యాంగిలే, ఇది అక్యూట్ యాంగిలే కదా. ఇవన్నీ కూడా ఈ లంబకోణం కంటే తక్కువే ఉన్నాయి కదా. మరి ఎంత ఉన్నాయి, ఇదేమో చాలా తక్కువ ఉంది, ఇది కొంచెము, ఇది ఇంకొంచెం పెద్దది, కానీ ఇది లంబకోణం. అలాగే అధిక కోణాలు కూడా, ఇదొక అధిక కోణము, ఇదొక అధిక కోణము, ఇదొక అధిక కోణం. ఇవి లంబకోణం కంటే ఎక్కువే ఉన్నాయి, కానీ ఎంత ఉన్నాయి అంటే కొలవాలి కదా, కొలిచే ప్రక్రియ అనేది ఉంటుంది కదా ఏ దానికైనా. ఆ కొలవడానికి ఉపయోగించేదే ఈ ప్రొట్రాక్టర్. మీ కంపాస్ బాక్స్లో ఉంటుంది కదా, దీన్ని మనం ఏమంటాము, ప్రొట్రాక్టర్. ప్రొట్రాక్టర్ తెలుగులో కోణమానిని. కోణాలని మనము డిగ్రీలలో కొలుస్తాం, కోణాలని డిగ్రీలలో కొలుస్తాం. కోణాలని కొలిచే కొలత డిగ్రీలు. ఈ కోణాలని కొలవడానికి కోణమానిని మనం ఉపయోగిస్తాం, ప్రొట్రాక్టర్ని ఉపయోగిస్తాం. ఈ ప్రొట్రాక్టర్లో ఒక బేస్ లైన్, ఆధార రేఖ అనేది ఉంటుంది, ఆరిజిన్ కేంద్రం అనేది ఉంటుంది, 2 స్కేల్స్ ఉంటాయి, 2 రకాల కొలతలు ఉంటాయి, కోణాల కొలతలు.
ఒకసారి మీరు ప్రొట్రాక్టర్ని జాగ్రత్తగా గమనిస్తే మీకు వీడియోలో క్లారిటీ లేకపోతే మీ కంపాక్స్ బాక్స్లోంచి ఒక ప్రొట్రాక్టర్ తీసుకొని దాన్ని చూస్తూ వినండి. ఇక్కడ చూడండి, మనకి ప్రొట్రాక్టర్లో కింద అడ్డంగా ఒక గీత పొడవునా ఉంటుంది కదా, దాన్నే మనము బేస్ లైన్ అంటాం. దాన్ని బేస్ లైన్ అంటాం. ఈ ప్రొట్రాక్టర్లో మధ్యలో ఈ అడ్డగీత ఉంది కదా కింద, ఆ బేస్ లైన్ కి మధ్యలో ఉన్న బిందువుని ఆరిజిన్, కేంద్రం అంటాం. ఈ బేస్ లైన్ ని ఆధార రేఖ అంటాం. ఆధార రేఖకు మధ్యలో ఉన్న బిందువుని కేంద్రము, ఇంగ్లీష్ లో ఆరిజిన్ అంటాం. ఈ ఆరిజిన్ నుంచి మనం కొలతలు కొలుస్తాం, కోణాలని. ఇప్పుడు ఇక్కడ ఆధార రేఖ అనేది ఉంది కదా, ఈ ఆధార రేఖకి ఇటుపక్క 0 నుంచి మొదలై చూడండి, ఒక స్కేలు 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 ఇలా మొత్తం 180 వరకు. అలాగే ఇంకొక స్కేలు ఇటువైపు నుంచి మొదలవుతుంది. ఈ స్కేల్ ఇక్కడి నుంచి మొదలైతే ఈ స్కేలు ఇక్కడి నుంచి మొదలవుతుంది. 0, 10, 20, 30 ఇలా, ఇది కూడా 180 వరకు. ఇటువైపు నుంచి ఇది 180, ఇటువైపు నుంచి ఇది 180. అర్థమైంది కదా. ప్రొట్రాక్టర్లో కోణమానంలో 2 కొలతలు ఉన్నాయి, 2 స్కేళ్ళు ఉన్నాయి. ఒకటి ఇటువైపు కుడివైపు నుంచి 0 దగ్గర మొదలై ఎడం వైపుకు 180 దగ్గర అంతమవుతుంది. ఇంకొకటి ఎడం వైపు దగ్గర 0 మొదలై కుడివైపు వరకు 180 దగ్గర అంతమవుతుంది. ఇవి ఆధార రేఖ నుంచి మొదలవుతాయి. ఇక్కడ ఆధార రేఖ కుడివైపు 0 డిగ్రీలు, ఇక్కడ ఆధార రేఖ ఎడం వైపు 0 డిగ్రీలు. అర్థమైంది కదా. ఇప్పుడు కృత్యం 2 చూడండి, ఏమన్నారు, ఇక్కడ ఒక చిత్రం ఇచ్చారు. ప్లేస్ ద ఆరిజిన్ ఆఫ్ ద ప్రొట్రాక్టర్ ఆన్ ద వెర్టెక్స్ ఆఫ్ అన్ యాంగిల్. ఇక్కడ ఒక యాంగిల్ చిత్రం ఇచ్చారు. మీ దగ్గర కంపాస్ బాక్స్ లో ఉన్న కోణమానిని తీసుకొని ఆ కోణమానిని ఈ కోణ శీర్షం అంటే ఓ బిందువు కదా, ఇక్కడ చిత్రంలో ఇచ్చిన కోణానికి శీర్షం ఏది, ఓ. ఆ ఓ బిందువు దగ్గర మీ కోణమానిలో ఉన్న కేంద్ర బిందువు ఉండాలి. ఇక్కడ మధ్యలో ఇక్కడ ఉంటుంది కదా, ఈ మధ్యలో ఉన్న కేంద్ర బిందువు ఈ ఓ మీద. మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఏ రేఖ, ఇక్కడ బి రేఖ ఉన్నాయి. మధ్యలో కోణమానిలో ఉన్న కేంద్ర బిందువు, మనకి ఓ బిందువు, రెండు ఒకే చోటు ఉండేటట్టు పెట్టాం. అలాగే అలైన్ ద బేస్ లైన్ ఆఫ్ ద ప్రొట్రాక్టర్ విత్ 1 arm on the angle without shifting the origin of the protractor from the vertex of the angle. కోణమానిని యొక్క కేంద్ర బిందువు కోణం యొక్క శీర్షంపై నుండి పక్కకు జరపకుండానట్లుగా ఈ ఓ మీద ఈ కోణమానిని యొక్క కేంద్ర బిందువు పెట్టాం కదా, అది పక్కకు జరగకుండా అలాగే ఉంచేటట్టు కోణమానిని ఆధార రేఖ, కోణమానిలో ఉన్న ఆధార రేఖ ఇది ఉంది కదా, ఈ ఆధార రేఖ ఇచ్చిన కోణం యొక్క భుజం, ఈ భుజం ఓబి భుజం ఉంది కదా, ఈ ఓబి భుజము కోణమానిలో ఉన్న ఆధార రేఖ మీకు ఇక్కడ చిత్రంలో కనిపిస్తుంది కదా, ఆ రెండు ఒకదాని మీద ఒకటి వచ్చాయి కదా. ఈ కేంద్ర బిందువు పక్కకు జరగకుండా అది ఓ మీదే ఉండేటట్టు పెట్టి, ఇది ఈ లైన్ని మనం ఆధార రేఖని ఓబి రేఖకి అలైన్ చేసేటట్టుగా, రెండు ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టుగా సరి చేయాలి. అలా చేసిన తర్వాత అడ్జస్ట్ ఫర్ ద జీరో ఆఫ్ ద ప్రొట్రాక్టర్ ఆన్ ద బేస్ లైన్ దట్ అలైన్స్ విత్ ద ఆర్మ్ ఆఫ్ ద యాంగిల్. ఆధార రేఖ మీద 0 డిగ్రీలతో ఉన్న భుజము మనకి ఈ చిత్రంలో ఉన్న ఓబి భుజంతో ఏకీభవించినట్లు చూడవాలి. అంటే ఈ ఆధార రేఖని ఈ ఓబి భుజం రెండు అలైన్ చేసినప్పుడు మనకి ఈ 0 డిగ్రీల రేఖ అనే కదా ఆధార రేఖ, ఆ రేఖ ఈ ఓబి భుజము రెండు ఏకీభవించేటట్లు ఉండాలి. తర్వాత రీడ్ ద యాంగిల్ ఫ్రమ్ దట్ సైడ్, మనం 0 డిగ్రీల నుంచి కోణాన్ని కొలవాలి. ఇప్పుడు మనం ఈ 0 లైన్ ఇటువైపు కదా మనం అలైన్ చేసింది కుడివైపుకి, ఓబి రేఖ కుడివైపుకి ఉంది కాబట్టి మనం కుడివైపు 0 డిగ్రీలని మనం
అలైన్ అయ్యేటట్టు చేసాం, ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా వచ్చేటట్టు చేసాం. అలాగే ఓ బిందువు కేంద్ర బిందువు దగ్గర ఉండేటట్టు చూసాం. మనకి ప్రొట్రాక్టర్లో కేంద్ర బిందువు దగ్గర ఓ బిందువు వచ్చేటట్టు చూసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి కొలవాలి. ఎక్కడి నుంచి? మనం కుడివైపు ఓబి రేఖ పెట్టాం కాబట్టి కుడివైపు 0 డిగ్రీల నుంచి మొదలెట్టాలి. మనకి ఓఏ రేఖ ఎంతవరకు ఉంది కోణం అనేది కొలవాలి. చూడండి, ఇలా కొలుచుకుంటూ వస్తే మనకు ఓఏ రేఖ ఎక్కడ లైన్ అవుతుంది? కోణమానంలో 90 డిగ్రీలు ఉన్న చోట ఓఏ రేఖ, ఆ కోణమానంలో 90 డిగ్రీలు ఉన్న రేఖ రెండు ఒకే చోట వచ్చాయి కదా. మనకి ఓఏ రేఖ, ఓబి రేఖ ఈ రెండిటి మధ్య ఓ బిందువు వద్ద ఉన్న కోణాన్ని కదా మనం కొలుస్తున్నాము. అందుకే ఓబి రేఖ 0 డిగ్రీల రేఖకి అలైన్ అయ్యేటట్టు పెట్టి తర్వాత కోణం కొలుచుకుంటూ వస్తే 0 నుంచి మనకి 90 డిగ్రీల దగ్గర ఓఏ రేఖ ఏకీభవిస్తోంది. కోణమానంలో ఉన్న 90 డిగ్రీల రేఖతో ఓఏ రేఖ ఏకీభవిస్తోంది కదా. అంటే ఆ కోణం ఎంత అన్నప్పుడు యాంగిల్ ఏఓబి, మధ్యలో శీర్షం ఉండాలి ఓఏ ఓబి కదా. ఓఏ ఓబిల మధ్య ఓ బిందువు వద్ద ఉన్న కోణం యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు ఎంత? 90 డిగ్రీలు. ఇలా రాయాలి 90 డిగ్రీలు అని. అంటే అర్థమైంది కదా. ఓబి రేఖని కోణమానంలో 0 రేఖ దగ్గర అలైన్ చేసి తర్వాత ఓఏ రేఖ ఎక్కడ అదే స్కేల్ మీదే చూడాలి. మన 0 దగ్గర ఇక్కడ మొదలెట్టాం కాబట్టి ఈ స్కేల్ చూడాలి. ఒకవేళ ఓబి రేఖ ఇటువైపు ఉండింటే ఈ 0 డిగ్రీలు రెండో కొలత ఉంది కదా ఇక్కడ, రెండో స్కేలింగ్, ఆ రెండో స్కేల్తో కొలవాల. ఈ 0 డిగ్రీల నుంచి మొదలెట్టాల కదా. మన కుడివైపు నుంచి చూస్తున్నాం కాబట్టి కింద ఉన్న 0 డిగ్రీల నుంచి చూస్తే 90 డిగ్రీల దగ్గర ఓఏ రేఖ ఏకీభవిస్తోంది కాబట్టి యాంగిల్ ఏఓబి 90 డిగ్రీలు. అక్కడ వచ్చింది మనకి మెజర్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్. ఇది చూస్తేనే చెప్పచ్చు కదా మనము ఓఏ రేఖ ఓబి రేఖ రెండు లంబంగా ఉన్నాయి కాబట్టి ఇది లంబ కోణము కాబట్టి అక్కడ వచ్చేది రైట్ యాంగిల్. ఆ రైట్ యాంగిల్ ఎంత? 90 డిగ్రీలు. లంబ కోణం అంటే 90 డిగ్రీలు, రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీలు. ఇక్కడ రెండవ చిత్రం చూడండి. ఇక్కడ మనకి ఎంఎన్ రేఖ, ఎంఎల్ రేఖ ఈ రెండు రేఖలు ఉన్నాయి. వాటి మధ్యలో కోణం ఉంది. అది 60 డిగ్రీలు అని ఇచ్చారు. కరెక్ట్ కాదా? మనం కోణమానంతో కొలిచి చూద్దాం. మీరు కోణమానం తీసుకోండి. మీ బుక్ మీద ఎం బిందువు కోణమానంలో ఉన్న కేంద్ర బిందువు ఇక్కడ చూపించినట్టుగా రెండు ఒకే చోట ఉండేటట్టు చూడాలి. ఆ రెండు కదలకుండా మనము ఎంఎన్ రేఖని కోణమానంలో ఆధార రేఖ లేదా 0 డిగ్రీల రేఖ రెండు ఒకదానితో ఒకటి ఏకీభవించేటట్టుగా, రెండు ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టుగా పెట్టాలి. పెట్టిన తర్వాత కుడివైపు 0 డిగ్రీల నుంచి మనం కొలుచుకుంటూ వస్తే ఎంఎల్ రేఖ 60 డిగ్రీల రేఖ దగ్గర ఏకీభవించి ఉండాలి. ఆ విధంగా మనం కొలుస్తాం కోణాలని. ఈ ఆధార రేఖ మనం బేస్గా తీసుకుంటున్న భుజము ఈ రెండు ఏకీభవించేటట్టు పెట్టి రెండవ భుజం ఇంకొక భుజం ఎంఎల్ భుజాన్ని ఏ కోణం దగ్గర ఆ రెండు కలుస్తున్నాయి. ఈ ఎంఎల్ రేఖ మనకి కోణమానంలో ఏ కోణం దగ్గర కలుస్తోంది అన్నది చూస్తే మనకి ఆ కోణం ఏంటో తెలుస్తుంది. మనకి ఇక్కడ 60 డిగ్రీల దగ్గర ఇక్కడ పెడుతున్నాం కాబట్టి ఈ 0 డిగ్రీల నుంచి మొదలెట్టాలి కదా. 60 డిగ్రీల దగ్గర కలుస్తున్నాయి అంటే ఆ కోణము 60 డిగ్రీలు. ఇది 90 డిగ్రీల కంటే తక్కువ కదా, రైట్ యాంగిల్ కంటే తక్కువ కదా. ఇది అక్యూట్ యాంగిల్ కదా. 90 కన్నా 60 తక్కువ, 90 డిగ్రీలు రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ కన్నా తక్కువ ఉంటే అక్యూట్ యాంగిల్, అల్ప కోణము. అలాగే మూడవ చిత్రం చూడండి. ఓక్యూ ఓడి ఈ రెండు రేఖలు ఓ బిందువు దగ్గర కోణం ఏర్పరుస్తున్నాయి. సేమ్ మళ్ళీ ఓ బిందువు కోణమానంలో కేంద్ర బిందువు దగ్గర కరెక్ట్గా పెట్టాలి. పెట్టిన తర్వాత ఓక్యూ రేఖ
కోణమానంలో ఆధార రేఖ రెండు అలైన్ చేయాలి కరెక్ట్గా. తర్వాత ఇక్కడ 0 డిగ్రీల నుంచే కొలవాలి. ఇది కూడా ఇక్కడ 0 డిగ్రీల నుంచే కొలవాలి. ఇక్కడ 0 డిగ్రీల నుంచి కొలుచుకుంటూ వెళ్తే ఇది 120 వస్తుంది కదా. అంటే ఇది ఈ కోణము 120 డిగ్రీలు. 120 అనేది 90 కన్నా ఎక్కువ కదా, అలాగే 180 కన్నా తక్కువ కదా. 90 కన్నా ఎక్కువ, 180 కన్నా తక్కువ అంటే అది అబ్ట్యూజ్ యాంగిల్, అధిక కోణము. 90 కన్నా ఎక్కువ, 180 కన్నా తక్కువ ఉంటే అది అధిక కోణము, అబ్ట్యూజ్ యాంగిల్. తర్వాత ఇక్కడ ఒక ప్రశ్న ఇచ్చాడు చూడండి. ఇక్కడ కొన్ని యాంగిల్స్ ఇచ్చారు, వాటిలో అక్యూట్ యాంగిల్స్ ఏవి, రైట్ యాంగిల్స్ ఏవి, అబ్ట్యూజ్ యాంగిల్స్ ఏవి అన్నది ఇక్కడ రాయండి. ఈ కోణాలని ఇక్కడ రాయండి, ఏ దానికి సంబంధించిన అవి. తర్వాత ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాడు చూడండి. రైట్ ద వర్డ్ మ్యాథ్ యూజింగ్ ద లైన్ సెగ్మెంట్స్ అండ్ రైట్ ద నంబర్ ఆఫ్ రైట్ యాంగిల్స్, నంబర్ ఆఫ్ అక్యూట్ యాంగిల్స్ అండ్ నంబర్ ఆఫ్ అబ్ట్యూజ్ యాంగిల్స్ ఫార్మ్డ్ ఇన్ దీస్ లెటర్స్. ఇక్కడ మనకి MATH అనే అక్షరాలు రేఖాఖండాలతో రాయమన్నారు. ఒకటి నేను ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇలా ఒక రేఖాఖండం, ఇలా ఇంకొక రేఖాఖండం, ఇలా ఇంకొక రేఖాఖండం, మళ్ళీ ఇలా ఇంకొక రేఖాఖండం. ఇప్పుడు ఇది M లెటర్ వచ్చింది కదా, 4 రేఖాఖండాలు M లెటర్ వచ్చేటట్టుగా రాశాను కదా. ఇప్పుడు దీంట్లో లంబ కోణాలు ఎన్ని ఉన్నాయి, అల్ప కోణాలు ఎన్ని ఉన్నాయి, అధిక కోణాలు ఎన్ని ఉన్నాయి. మనకు మొత్తం కోణాలు చూస్తే ఇక్కడ ఒక కోణం ఉంది, ఇక్కడ ఒక కోణం ఉంది, ఇక్కడ ఒక కోణం ఉంది. 3 కోణాలు కూడా అల్ప కోణాలే కదా. కాబట్టి 3 అల్ప కోణాలు, లంబ కోణాలు 0, అధిక కోణాలు 0 కదా. అలాగే ఏ లెటరు, T లెటర్, H లెటర్, ఈ లెటర్స్ కూడా ఇలా రేఖాఖండాలతో రాసి ఏ కోణాలు ఎన్ని ఉన్నాయన్నది రాయండి. తర్వాత మీరు ఈ అభ్యాసం 2ని పూర్తి చేయండి.